అయితే వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాల్లో అద్భుతంగా రామాయణం చెప్పిండు. ఈ 24,000 శ్లోకాలు కూడా ప్రతి 1000 శ్లోకానికి గాయత్రి మంత్రంలోని ఒక బీజాక్షరాన్ని మొట్టమొదట పెడుతూ పోయిండు ఆయన. గాయత్రి మంత్రంలోని తా నుంచి మొదలుకొని చివరి అక్షరం వరకు ప్రతి 1000 శ్లోకాలకు మొదటి శ్లోకంగా ఆ బీజాక్షరం కనిపిస్తుంది. అంటే రామాయణం చదవడం అంటే అర్థం ఏంటంటే, రామాయణం వినడం అంటే అర్థం ఏంటంటే గాయత్రి మంత్ర ఉపాసన జరిగినట్టేనట. అట్లనే సుందరాకాండ ఒకటి ఉంటుంది ఇందులో. ఆ సుందరాకాండలో ఉన్న అన్ని శ్లోకాల్లో బీజాక్షరాలు ఉంటాయి. అది వినడం వల్ల చదవడం వల్ల మనకు అనేక కార్యాలు నెరవేరుతాయి అనేటటువంటి ఒక శుభపరమైనటువంటి ఒక సాంప్రదాయం లోకంలో ఉంది. ఏ పనికి ఏం చేయాలి, ఏ గ్రహదోషం ఉంటే ఏ శ్లోకం చదవాలి, ఏ నక్షత్రం బాగాలేకపోతే ఏ శ్లోకం చదవాలి, ఏ సమస్య ఉంటే ఏ శ్లోకం చదవాలని సుందరాకాండ పారాయణం చేస్తారు మన వాళ్ళు. భారతంలోనేమో వర్షాలు రాకపోతే విరాట పర్వం, రామాయణంలో సుందరాకాండ, ఈ 2 పారాయణాలు ఉన్నాయి.